పెట్టుకుంటే తీయగా ఇట్టే కరిగిపోతాయి. సారి పెడితే అందరి కళ్ళు వాటిపైనే. పంచి పెడితే బంధువులు స్నేహితుల మధ్య ఆత్మీయతను పెంచుతాయి. విశాఖలో పంచదార చిలకలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇవి ప్రతి ఒక్కరింట్లో వాలిపోతాయి. సంక్రాంతి ఆ తర్వాత జరిగే తీర్థాలు, ఉత్సవాల్లో పంచదార చిలకల విక్రయాలు జోరుగా సాగుతాయని విశాఖపట్నంలోని వనితా స్వీట్ స్టాల్ నిర్వాహకులు సురేష్ అంటున్నారు. నా పేరు సురేష్ అండి. చిలకలు అన్నవి మనకు సాంప్రదాయంగా వచ్చే వంటకం అండి ఇది. ఈ చిలకలు అన్నవి ఏంటంటే అచ్చులు ఉంటాయి, చెక్కతో చేసిన అచ్చులు ఉంటాయి. ఈ అచ్చులు ఏంటంటే పంచదార పాకం బట్టి ఆ పాకాన్ని మన అచ్చులు వేస్తే చిలకలు రెడీ అవుతాయి. ఇవి ఇంచుమించుగా వైజాగ్లో అయితే మా దగ్గరే ఉంటాయి, మిగతా ఎవరి దగ్గర ఏ షాపులో దొరకవు ఇవి. ఈ అమ్మవారి సారీకి కానీ, పెళ్ళిళ్ళలో సారీకి కానీ, తర్వాత సీమంతానికి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇవి కంపల్సరీ పెడతారు అన్నమాట. పెద్దవారు పిల్లలు ఇష్టపడే తీపి చిలకలు అందరూ ఇష్టంగా కొనుగోలు చేస్తారని అంటున్నారు. పంచదార చిలకలు సాధారణంగా గులాబీ రంగులో తయారు చేస్తారు. ఇప్పుడు తెలుపు, పసుపు, కాషాయం రంగులో కూడా తయారు చేస్తున్నామని అంటున్నారు. సైజును బట్టి 10 రూపాయల నుండి 100 రూపాయల వరకు విక్రయిస్తామని అంటున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే విశాఖపట్నంలోని 1 టౌన్ ప్రాంతానికి రావాలని అంటున్నారు. సైజులు మనకు కేజీకి 20 సైజు ఒకటి వస్తాయండి. కేజీకి 3 సైజు ఒకటి ఉంటాయి, కేజీకి ఒకటి ఉంటుంది, 3 కేజీలకు ఒకటి ఉంటుంది. ఇలా సైజులు ఉంటాయి. కస్టమర్లకి ఎవరికి ఏవి కావాలనుకుంటే అవి తీసుకెళ్తూ ఉంటారు. ధర మనకు ఇంచుమించుగా 240 నుంచి స్టార్ట్ అవుతాయండి. 240 నుంచి 280 మధ్యలో ఉంటాయి. సంక్రాంతి భోగి పండుగ అప్పుడు ఎక్కువగా చిలకలను తీసుకెళ్తూ ఉంటారు. భోగి పండుగ తర్వాత అమ్మవారి సారీలకు కూడా కంపల్సరీ తీసుకెళ్తారు. అందరూ మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని ఎవరికి కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. కాసం పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్ అండి, వనితా హోమ్ ఫుడ్స్. 7396926166. ఈ నెంబర్ పూర్ణ మార్కెట్ దగ్గరికి వచ్చి ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను అడ్రస్ చెబుతాను.